బర్రెలక్కకి ఏమైంది? ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటోంది? సోషల్ మీడియాలో బర్రెలక్క కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక వీడియోని రిలీజ్ చేసింది. అనవసరంగా తన మీద దుష్ప్రచారాలు చేస్తున్నారని, మరి తనకి లగ్జరియస్ గిఫ్ట్స్ వస్తున్నాయంటూ కార్లిచ్చారని, లేకపోతే తనకి బంగారం ఇచ్చారంటూ రకరకాల వార్తలు చెప్తున్నారు. ఇవన్నీ కూడా నిజంగా చాలా బాధాకరంగా అనిపిస్తోందని, మరి తన మీద లేనిపోని వార్తలు రాస్తున్నారంటూ ఆమె చాలా బాధపడింది. సో, బర్రెలక్క డోంట్ వరీ. సో, బర్రెలక్క అలియాస్ కన్నె శిరీష నిరుద్యోగ యువతకి మరి తను మార్గదర్శకతగా మారింది. సో, తన మీద జరుగుతున్నటువంటి సోషల్ మీడియా వార్‌ని ఆమె ఖండిస్తోంది. కాబట్టి బర్రెలక్కకి మేమున్నాం అంటూ అభిమానులందరూ కూడా చెప్తున్నారు. బర్రెలక్క రాజకీయంగా సంచలనం సృష్టించడానికే వచ్చింది. ఎందుకంటే నిరుద్యోగ యువత మరి ఎన్నో ఇబ్బందులు పడుతోందని, ఉద్యోగాల నోటిఫికేషన్స్ మరి పడకపోగా బర్రెలు కాచుకుంటున్నానంటూ చెప్పడంలో తప్పు లేదు. దానికని ప్రతినిధిగా మారి ఆమె రాజకీయాల్లోకొచ్చింది. దానికి రావడానికి కారణాలు చెప్పింది. అయితే ఆమె మిగతా పార్టీలతో ఎంత ప్రెషర్స్ వచ్చినా సరే వెనక్కి తగ్గకుండా ముందుకు సాగి విజయం సాధించడానికే తోడ్పడింది. సో, ఆమెకు అభిమానులు అంతా ఉన్నారు. కాబట్టి కొల్హాపూర్ నియోజకవర్గం నుంచి వచ్చిన సపోర్ట్ ఆమెకు సరిపోలేదు. ఈసారికి ఆమె ఫోర్త్ ప్లేస్‌లో నిలిచింది. అయితే ఆమెకు దాదాపు 6,000 ఓట్లొచ్చాయంటే అది సాధారణమైన విషయం కాదు. ఒక వ్యక్తి పోలింగ్ బూత్‌కొచ్చి ఓటు వేశారంటే వాళ్ళకెంతో చరిత్ర ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కొంతమంది ఎంత పెద్ద చరిత్ర ఉన్నా వాళ్ళకి ఒక్క ఓటు కూడా రాని సంగతి తెలిసిందే. అందులో బర్రెలక్క ఎంత మేలో తెలుసుకోవాలి. ఇక అక్కడ ఓటమితో భయపడక తను నిజంగా లోక్‌సభ ఎన్నికలలో కూడా పోటీ చేస్తానంటూ ధైర్యాన్ని ప్రదర్శించింది. ఇప్పటికీ ట్రోల్ చేసేవాళ్ళు కొంతమందుంటే, సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అనవసరంగా తన మీద ఇలా కార్లు, బంగ్లాలంటూ చెప్పడం చాలా దురదృష్టకరమని, తన ప్రచారానికి ఒక అన్న కారిచ్చారని, అది ఉచితంగానే ఆయన కారిచ్చి ప్రచారం కోసం యూజ్ చేసుకోమన్నారని ఆమె కృతజ్ఞతలు కూడా వ్యక్తం చేసింది. ఇప్పుడు బర్రెలక్క మామూలుగా తన లైఫ్‌ని తను లీడ్ చేస్తోంది. రాబోయే ఎన్నికలకి సంబంధించి సమాయత్తమవుతోంది. పార్లమెంట్ ఎలక్షన్స్ కోసం బర్రెలక్క తయారుగా మారుతోంది. ఈ నేపథ్యంలో తనకి మళ్ళీ సపోర్ట్ ప్రజలందరి దగ్గర నుంచి రావాలి. ప్రభంజనం సృష్టించాలి. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో బర్రెలక్క ఎమ్మెల్యేగానో, మరి అసెంబ్లీ ఎలక్షన్స్‌లో గెలవలేకపోయినా వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్‌లో ఎంపీగాను కానీ, ఎమ్మెల్సీగా కానీ రావాలని కోరుకుంటున్నారు. ఏదైనా పెద్ద పార్టీ ఆహ్వానించిన బర్రెలక్క వెళ్లి ఖచ్చితంగా తను చేయాలనుకున్న అభివృద్ధిని చేయాలని కోరుకుంటున్నారు. అందుకే మనం కూడా తనకి సపోర్ట్ అందిద్దాం.